morning students. Today our topic is synthetic strategies. This is for BSc Sem 4 students. What is our topic? Synthetic strategies. Good morning students. Yesterday's our topic is synthetic strategies. In this we have to discuss retrosynthesis. Retro is nothing but reverse. The exact reverse of the actual synthesis of target molecule is called retrosynthesis. It is an imaginary process. It follows some rules. So in that we have to discuss now the rules of retrosynthesis. So see here the first rule. This is the best method. This is the best method for the synthesis of it is the best method for the synthesis of target molecule is that in which the synthetic equivalent should be available in the nearest and cheapest rate. Okay, in the nearest and cheapest rate. The best method for the synthesis of target molecule is that in which the synthetic equivalent should be available at the nearest and cheapest. అంటే ఈ టార్గెట్ మాలిక్యూల్ని మనం సింథసైజ్ చేయడానికి కావాల్సినటువంటి సింథటిక్ ఈక్వివాలెంట్స్ని మనకి ఈజీగా అవైలబుల్ అయ్యేటట్టు మనకి దగ్గరలో దొరికేటట్టు అలాగే చీప్ కాస్ట్లో ఉండేటట్టు కూడా మనం చూస్ చేసుకోవాలి. ఆఫ్టర్ నెక్స్ట్ ద సెకండ్ రూల్ ఈజ్ in that second one there is a two rules. It is analytical and logical searching to find out best synthetic equivalence. ఇది చాలా అనలైటికల్ అండ్ లాజికల్ సర్చింగ్ టు ఫైండ్ అవుట్ బెస్ట్ సింథటిక్ ఈక్వివాలెన్స్. ఆఫ్టర్ నెక్స్ట్ ఇన్ ది సెకండ్ రూ ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ మోర్ రీజనబుల్ సింథటిక్ మెటీరియల్స్. ఓకే, సో ఇది ఎక్కువగా రీజనబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫర్ సింథటిక్ materials. After next third one, what is the third rule for this retrosynthesis? These are certain rules and guidelines, certain rules and guidelines for disconnection ఇన్ దిస్ సర్టన్. ఇందులో కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ ఉన్నాయండి థర్డ్ రూల్లో. సో దీస్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ బిఫోర్ డిస్కనెక్షన్ ఆఫ్ టార్గెట్ మాలిక్యూల్ FGA or before disconnection of target molecule FGA and FGI, that means functional group addition and functional group interconversion, CC bond disconnection which produce a suitable synthetic equivalence. That means మనం ముందుగా బిఫోర్ డిస్కనెక్షన్ ఆఫ్ టార్గెట్ మాలిక్యూల్ని డిస్కనెక్షన్ చేసే కంటే ముందే ఏమైనా ఫంక్షనల్ గ్రూప్ ఎడిషన్స్ కానీ ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్స్ కానీ చేస్తే అది బెటర్గా ఉంటుంది. దేనికి? సీసీ డిస్కనెక్షన్ విచ్ ప్రొడ్యూస్ సూటబుల్ సింథటిక్ ఈక్వివాలెన్స్, అంటే మంచి సూటబుల్గా దానికి సెట్ అయ్యేటువంటి సింథటిక్ ఈక్వివాలెన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం టార్గెట్ మాలిక్యూల్ని ముందుగా FGA కానీ FGI కానీ చేస్తే బెటర్. ఓకే, after next second rule in this if target molecule contains CC single bonds alone, the disconnection should be
the disconnection should be at the position adjacent to a functional group between carbon atoms of alpha and beta between carbon atoms of beta and gamma. Okay, that means if target molecule contains CC single bond, ఒకవేళ target molecule లో CC single bond alone గా ఉందనుకోండి, the disconnection should be at the position adjacent to functional group. అప్పుడు టార్గెట్ మాలిక్యూల్ ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దాని పక్కనే అడ్జసెంట్లో ఉన్న ఆల్ఫా బీటా మధ్య సీసీ డిస్కనెక్షన్ అనేది చేయాలి, లేదా బీటా గామా కార్బన్స్ మధ్య కానీ సీసీ డిస్కనెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ రెట్రో సింథసిస్. ఏంటంటే మనం సింథటిక్ ఈక్వివాలెన్స్ని చీప్గా నియరెస్ట్గా దొరికేటట్లు చూసుకోవాలి. అట్లనే ఈ సింథటిక్ ఈక్వివాలెన్స్ అనేవి ఎలా ఉండాలి అని అంటే లాజికల్గా అనలైటికల్గా ఈజీగా ఉండేటట్టు ఉండాలి, రీజనబుల్ సింథటిక్ మెటీరియల్స్ని ఇచ్చేటట్టుగా ఉండాలన్నమాట. ఆఫ్టర్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ డిస్కనెక్షన్ చేసే ముందు టార్గెట్ మాలిక్యూల్ని ఏమైనా ఎఫ్జిఏ కానీ ఎఫ్జిఐ కానీ ఇలాంటి అంటే ఫంక్షన్ గ్రూప్ ఎడిషన్, ఫంక్షన్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ బిఫోర్ కనుక చేస్తున్నట్లయితే అప్పుడు మనకి మంచి సింథటిక్ ఈక్వివాలెన్స్, సూటబుల్ సింథటిక్ ఈక్వివాలెన్స్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. ఆఫ్టర్ నెక్స్ట్ టార్గెట్ మాలిక్యూల్లో కనుక సీసీ సింగిల్ బాండ్ ఉందనుకోండి, అప్పుడు ఆ సీసీ సింగిల్ బాండ్ని ఉన్నటువంటి టార్గెట్ మాలిక్యూల్లో ఫంక్షనల్ గ్రూప్ పక్కనే ఉన్నటువంటి ఆల్ఫా బీటా కార్బన్స్ని కానీ లేదా బీటా గామా కార్బన్స్ దగ్గర కానీ డిస్కనెక్షన్ చేయాలి అనేది ఈ రెట్రోసింథసిస్లో రూల్స్. ఓకే, ఆఫ్టర్ నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ దిస్ రెట్రోసింథసిస్ వీ హ్యావ్ టు షో సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ రెట్రోసింథసిస్. దానికంటే ముందు ఎగ్జాంపుల్స్ చూసే కంటే ముందు మనం నార్మల్ సింథసిస్లో ఎలా ఉంటాయో చూద్దాం. రెట్రోసింథసిస్ మీన్స్ రివర్స్ సింథసిస్ అనుకున్నాం కదా. సో నార్మల్ సింథసిస్ ఆర్ టూ టైప్స్. దోస్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ సింథసిస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కన్వర్జెంట్ సింథసిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు define linear synthesis. What is the meaning for linear synthesis? Linear synthesis is nothing but a line synthesis, that is the synthesis of target molecule by a sequence of many steps one by one is known as linear synthesis. The synthesis of target molecule by a sequence of many steps one by one is known as linear synthesis. అంటే 1 by 1గా ఒక సీక్వెన్స్లో కొన్ని స్టెప్స్ చేస్తూ టార్గెట్ మాలిక్యూల్ని కనుక మనం ప్రిపేర్ చేసినట్లయితే దట్ ఈజ్ లీనియర్ సింథసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక రియాక్టెంట్ తీసుకొని బీని ప్రిపేర్ చేస్తున్నామండి. ఆఫ్టర్ నెక్స్ట్ బీ ఈజ్ కన్వర్టెడ్ టు సి, ఆఫ్టర్ నెక్స్ట్ డి ఈజ్ కన్వర్టెడ్ టు like this. So this is after finally we get target molecule. This is called linear synthesis. దీంట్లో ఒక సీక్వెన్స్లో మెనీ స్టెప్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో దిస్ ఈజ్ లీనియర్ సింథసిస్. సో ఇన్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ మచ్ యూస్ఫుల్. ఇది అంతా యూస్ఫుల్ అవ్వదు అని చెప్తున్నాం. నాట్ మచ్ యూస్ఫుల్ బికాజ్, ఎందుకు నాట్ మచ్ యూస్ఫుల్ అంటే బికాజ్ ద ఈల్డ్ ఆఫ్ ద టార్గెట్ మాలిక్యూల్, అంటే టార్గెట్ మాలిక్యూల్ యొక్క ప్రొడక్ట్ ఈజ్ వెరీ లో, తక్కువ క్వాంటిటీలో మనం టార్గెట్ మాలిక్యూల్ని ప్రిపేర్ చేస్తాం. అండ్ ఇట్ టేక్స్ మచ్ లాంగర్ టైం. సో దీనికి ఎక్కువ టైం కూడా అవసరమవుతుంది అన్నమాట, దీనికి లీనియర్ సింథసిస్కి. అట్లాగే తక్కువ ప్రొడక్ట్ అనేది వస్తుంది టార్గెట్ మాలిక్యూల్. సో ఇట్ ఈస్ నాట్ మచ్ యూస్ఫుల్. సో అందుకని మనం ఎక్కువగా కన్వర్జెంట్ సింథసిస్ని యూజ్ చేస్తారండి. కన్వర్జెంట్ ఆర్ బ్రాంచ్డ్ సింథసిస్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. కన్వర్జెంట్ సింథసిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ మెటీరియల్స్ starting material pieces
pieces of molecule, subunits are formed. Subunits are formed. First of all, starting materials నుంచి కొన్ని subunits form చేస్తాం. So the combination of subunits of a molecule, the combination of subunits of a molecule in a single step, to form the target molecule is called convergent synthesis. That means, see here, from the starting material pieces of molecules subunits are formed. First కొన్ని subunits అనేవి ప్రిపేర్ చేసి the combination of subunits of a molecule in a single step, అలా subunits అన్నిటిని ఒక సింగిల్ స్టెప్లో కలపడం వల్ల మనకు టార్గెట్ మాలిక్యూల్ వస్తుందండి. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ నుంచి బి నుంచి సి అనే ఒక మాలిక్యూల్ని, ఒక సబ్యూనిట్ని ప్రిపేర్ చేసినాం. అట్లనే ఎక్స్ నుంచి వై నుంచి జెడ్ అనే ఒక సబ్యూనిట్ని ప్రిపేర్ చేసినాం. ఈ సి అండ్ జెడ్ ఈ రెండు కూడా కంబైన్డ్ అయ్యి మనకు ఒకవేళ ఒక టార్గెట్ మాలిక్యూల్ ఇచ్చినాయి అనుకోండి ఒక సింగిల్ స్టెప్లో, దిస్ ఈజ్ కన్వర్జెంట్ సింథసిస్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ మెథడ్ గివ్స్ హై ఈల్డ్ of target molecule and involves less number of steps, hence requires lesser time. So ఈ కన్వర్జెంట్ సింథసిస్లో ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది, అంటే టార్గెట్ మాలిక్యూల్ ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేయొచ్చు మనం. అట్లనే తక్కువ స్టెప్స్లో ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేయొచ్చు, తక్కువ టైంలో కూడా. సో అందుకే ఎక్కువగా కన్వర్జెంట్ సింథసిస్ అయినా బ్రాంచెడ్ సింథసిస్ని యూజ్ చేస్తారు. నార్మల్ సింథసిస్ ఆర్ లీనియర్ అండ్ కన్వర్జెంట్. దీనికంటే ముందు మనం రెట్రో సింథసిస్, రివర్స్ సింథసిస్ ఎలా ఉంటుందో చూసాం. సో ఆఫ్టర్ నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ రెట్రో సింథసిస్. దిస్ ఈజ్ ఫాలోడ్ బై అండ్ నెక్స్ట్ పార్ట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.